హాయ్ అండి, నా పేరు రఫీ మొబైల్స్ నంద్యాల. రీసెంట్గా మీరు చూస్తూనే ఉన్నారు టీవీలలో, న్యూస్ పేపర్లలో పేటిఎం కానీ ఫోన్పే కానీ మోసాలకు గురవుతున్నాము. రీటైలర్స్ ఎవరైనా కానీ పాన్ షాప్ వాళ్ళు కానీ, హోటల్స్ కానీ, కిరాణా అంగళ్ళు కానీ చాలామందికి ఈ మధ్య కొద్దిగా ఫేక్ పేటిఎం, ఫేక్ ఫోన్పేస్ ఎక్కువైనాయి. అది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న డెమో చూపిస్తాను. ఇది కేవలం చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను. ఎవరే కానీ దీన్ని ఆసరాగా తీసుకుని ఇది చేయొద్దండి. ఇది చాలా క్రైమ్, ఇది పెద్ద సైబర్ నేరం కూడా అవుతుంది. జస్ట్ మీకు అవగాహన కోసం, మన నంద్యాల ప్రజల అవగాహన కోసం కేవలం సిటీ కేబుల్ ద్వారా మీకు చూపిస్తున్నాము. ఒక్కసారి చూడండి. ఈ మధ్య రీసెంట్గా కూడా మన షాప్లో ఒకటి చిన్నది జరిగింది, కాకపోతే అది క్లోజ్ అయిపోయింది వెంటనే. అది డెమో చూపిస్తున్నాను, చూడండి. ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేటిఎం కాదు, ఫస్ట్ జెన్యున్ పేటిఎం కాదు. ఎలా ఉంటుందంటే ఇది ఫస్ట్ కస్టమర్ వచ్చేసి పేటిఎం అని చూస్తాడు. మనకున్న ఈ క్యూఆర్ కోడ్ని ₹1 కానీ ఏదన్నా కానీ స్కాన్ చేసుకుంటాడు. ఇప్పుడు స్కాన్ చేసుకుండడం వల్ల మన పేరు, మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. అదేం చేస్తాడు, అతను స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. స్క్రీన్ షాట్ తీసుకొని ఫేక్ యాప్లోకి వెళ్ళిపోతాడు. ఫేక్ యాప్లోకి వెళ్ళిపోయి మన షాప్ పేరు ఏదైతే డీటెయిల్స్ వచ్చాయో ఫోన్ నంబర్తో సహా, సపోజు ఒక మొబైల్ కొనుగోలు చేశాడు, ఆ ₹8,000 అనేది అమౌంట్ కొడతాడు. చూడండి ఎలాగ ఫేక్ ట్రాన్సాక్షన్ వస్తుందో మీరే చూడండి కళ్ళతో. జరహంతా मारो ना पोसे के नाम लिख के मारो। अच्छा होना बैंक को ట్రాన్సాక్షన్ వచ్చింది చూడండి. ఇది న్యూ రఫీ సెల్ పాయింట్, నా నంబర్తో సహా 9963142913 ₹8,500 పే పెట్టాడు. ఇది జస్ట్ మమ్మల్ని చూపిస్తాడు కస్టమరు, అంటే వాడు ఎవరైతే ఫేక్ చేశాడో వాడు చూపిస్తే మనం వచ్చింది ఇంత బాగా నీట్గా కనిపిస్తుంది కదా అని మనం అనుకుంటాం. కాకపోతే మన అకౌంట్లోకి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగదు. కొంతమంది ఎలాగైతే కొట్టినానన్నా 10 నిమిషాల్లో వచ్చేస్తుంది మీకు అమౌంట్, పేటిఎం కదా కొట్టింది అంటాడు. లేదంటే 2 నిమిషాలు చూస్తాడు, నేను కొట్టినాను కదన్నా అని వాడినే దౌర్జన్యం చేసి బలవంతం చేసి మన దగ్గర తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరికి, రిటైలర్లకు, దుకాణదారులకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.